పేద రైతుల భూముల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని యాదవ జేఏసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జేఏసీ నాయకులు భూ బాధితులు ఆరోపణలు చేశారు. సిద్దిపేట రంగందంపల్లి గ్రామంలో 42 ఎకరాల భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతు కుటుంబంపై మంత్రి కన్నేశారని, రాజకీయ ప్రభావంతో తప్పుడు ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అధికారుల ద్వారా అన్యాయంగా ఆస్తుల పంపకం జరిగిందన్నారు. మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భూమిని బంధువుల పేరుతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. దోషాలు మాత్రం మీరు విడిచిపెడతారా, శిక్షిస్తారా? మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, ఈ ప్రభుత్వం యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇంత దుర్మార్గం అండి. ఒక సామాన్య రైతు కుటుంబం మీద మీరు గడ్డలాగా వాడి వాళ్ళకు భూమి వెళ్ళడమే శాపం అయిపోయిందా, లేకపోతే కాపాడుకోవడం శాపం అయిపోయిందా, ఉండడమే శాపం అయిపోయిందా? ఏది తప్పడుతున్నాము? భూమి ఉండడం తప్ప. అందరూ ఊళ్ళో రైతుల భూములు అంటే మాకు రైతు భూములు, అందరూ కుటుంబాలు వ్యవసాయం చేసుకున్నారు, మేము మా కుటుంబం వ్యవసాయం చేసుకుంది. అయితే భూమి వెళ్ళడం శాపం అమ్మాయి. రిజిస్ట్రేషన్ ప్రకారం పంచాయతీ ఇక్కడ ఆస్తులు మాట్లాడి వచ్చినాయి. ఈ పంచాయతీ ఎప్పుడు తప్పైందండి? మళ్ళీ కలెక్టర్ గారు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకుంటారు? కలెక్టర్ గారు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయంటారు. మా కుటుంబ సభ్యులేమో ఈ ప్రకారం చూపించిన ఇది ఎంతవరకు న్యాయం? ఆ సిద్ధిపేట పుట్టేది జీవితం అంతా పాలన కూడా వ్యవసాయం చేసుకుంటే ఎండకెళ్ళి వాన కానీ చలి రాష్ట్రంలో ఇప్పుడు కూడా బాగా పాలు పెట్టుకుంటారు. పాలు పెట్టుకుని వస్తారు రోజు దిగాల్సి మనుషులు